తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలో గుండెపోత వానలు పడుతున్నాయి. సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి, జనగాం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. కొన్ని చోట్ల 40 ఏళ్లలో కురవని వర్షాలు పడుతున్నాయి. రికార్డు స్థాయి వర్షాలతో చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలో వర్షాలు, వరద పరిస్థితి దారుణంగా ఉంది. మరో 4 రోజులు చాలా జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. హైదరాబాద్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలో భారీగా వానలు పడతాయని తెలిపారు. రేపు అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. మంగళవారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. బుధవారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు అధికారులు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. గురువారం, శుక్రవారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని, గంటకు 30-40 కిలోమీటర్లతో ఈదురుగాలులు వీస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు.